జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి బి. సుశీలాదేవి సూచనలతో బాలేపల్లి మండలం 24 గ్రామ పంచాయతీల నందు ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలకు గ్రామస్థాయి అధికారులు, ప్రజలు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులు, వేసవిలో త్రాగునీటి సమస్యలు, స్వచ్ఛరథం గురించి అవగాహన కల్పించడం, గ్రామంలో చెత్త నిర్వహణ గురించి తెలియజేయడం, అలాగే గ్రామాలలో ప్రజలు సమస్యల గురించి వారి చేత తెలియజేసి వాటిని అక్కడే పరిష్కరించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో అతి ముఖ్యమైన గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి, అందులో స్థానిక ప్రజల పాత్ర గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణ, సచివాలయ పర్యవేక్షణ అధికారి నాగేశ్వరరావు, ఏవో డీజే వినీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నారాయణ, మండల పరిషత్ అధికారి. సర్పంచ్ పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి అయిపోయినందున తర్వాత గ్రామ పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులని నియమించడం జరిగింది. ఇక్కడికి ఈ పంచాయతీకి నేను ప్రత్యేక అధికారిగా నియమించాను. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు పంచాయతీ ఎలక్షన్స్ జరిగి కొత్త సర్పంచ్ బాడీ వచ్చాను జైలు గ్రామానికి. సో ఆ సందర్భంగా నేను వచ్చి మీకు ఈ గ్రామ సభ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎవరికి తెలుస్తాయి. గ్రామంలో 700 మంది జనాలు ఉన్నారు. 700 మందికి రకరకాల సమస్యలు ఉండొచ్చు. కుటుంబ సమస్యలు ఉంటాయి, లేదా సామాజిక సమస్యలు ఉంటాయి. అంటే త్రాగునీరు కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, లేదా ఇతర పథకాల గురించి అవగాహన కావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా అందకపోతే మీరు ఎవరికి తెలియజేస్తారు? ఏకకాలంలో అంటే గ్రామ సభకు హాజరై అక్కడ తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి లేదా మిగతా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్కి వాళ్ళకి మీరు చెప్పాలి. ముందు గ్రామ స్థాయి ఉన్న సమస్య దాన్ని వాళ్ళకి అడుగుతున్నారు. కాబట్టి ఈ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గ్రామ సభలు మనకు ఎలా వచ్చాయి అని అనుకున్నప్పుడు మనం ఏప్రిల్ 14 ఈ నెల ఏప్రిల్ 14న మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలి. అది అంబేద్కర్ జయంతి పుట్టిన రోజు ఏప్రిల్ 14. కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న ఒక గ్రామ సభ నిర్వహిస్తారు. ఎందుకని అంబేద్కర్ పుట్టినరోజునే గ్రామ సభ పెట్టేవంటే మన భారత రాజ్యాంగం ఆయన ద్వారా రాయబడింది. 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి కానీ, గ్రామంలో ఏవైనా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవాలన్నా, లేదు మా గ్రామానికి పలానా సౌకర్యాలు కావాలి, ఇది లేదు అని తెలుసుకోవడానికి ఇంకా చాలా జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్లో టైమింగ్ లేదు, అయిపోయింది. కాబట్టి మనం ప్రత్యేక అధికారి వారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 2999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.